అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఇద్దరు కూడా డాక్టర్సే. డాక్టర్స్ అంటే మంచి చదువుకొని ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి తెలివితేటలు ఇంకెవరికి ఉండవు. డాక్టర్ చదివారంటే ఇంకా వాళ్ళకి అసలు తిరిగే ఉండదు అనేసి, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకు కూడా పర్సనల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం మనకు అర్థమవుతోంది. అట్లాంటిదే ఈ ఘటన కూడా అనుకోవచ్చు. యాక్చువల్లీ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన పీడియాట్రిక్ డాక్టర్ స్వామి, అట్లాగే బంజారా హిల్స్కి సంబంధించిన నీలోఫర్ హాస్పిటల్లో ఒక మహిళ డాక్టరు, ఇద్దరు కూడా డాక్టర్సే. వీళ్ళిద్దరికీ కూడా పరిచయం ఎక్కడ అంటే 2023లో డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు కాబట్టి కొన్ని ప్లేసెస్లో వాళ్ళు కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరు పరిచయం కాస్త ప్రేమగా కూడా మారిపోయింది. ఆ తర్వాత మొన్న రీసెంట్లీ ఈ డాక్టర్ స్వామి ఈ మహిళా డాక్టర్ని ఒక స్టార్ హోటల్కి పిలిచిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు, ఆ తర్వాత లైంగిక దాడి చేశాడు అంటూ ఇప్పుడు బంజారా హిల్స్ పిఎస్లో ఈ మహిళా డాక్టర్ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు 2023లో మహబూబాబాద్లో వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నటువంటి టైంలోనే వీళ్ళిద్దరికీ పరిచయం కూడా ఏర్పడింది. ఆ తర్వాత డాక్టర్ స్వామి ఈమెకి అబద్ధాలు చెప్పాడు. ఆల్రెడీ ఆయనకు మ్యారేజ్ అయి విడాకులు తీసుకున్నాను అన్నటువంటి మాట చెప్పాడు. ఆ తర్వాత అతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి పూర్తిగా ఈ అత్యాచారానికి ఒడిగట్టాడు అనేటువంటిది ఆమె కంప్లైంట్లో పేర్కోవడం అయితే జరిగింది. కానీ ప్రేమ, ఆ తర్వాత ఏం జరిగింది, మనస్పర్ధలు రావడానికి రీజన్ ఏంటి, మరి అబద్ధాలు చెప్పి అంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, విడాకులు తీసుకున్నాను అన్నటువంటిది చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకో అని ఒత్తిడి తెచ్చినప్పుడు నాకు నీతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నటువంటి మాట చెప్పాడు డాక్టర్ స్వామి. అప్పుడు ఒక స్టార్ హోటల్కి పిలిపించాడు. ఆ తర్వాత ఆ డాక్టర్ని మాటల్లో పెట్టడం అనుకోండి, మాట్లాడదామని పిలిపించిన తర్వాత లైంగిక దాడి చేసినట్టుగా ఆమె ఫిర్యాదులో అయితే పేర్కోవడం అయితే జరిగింది. దీంతో పోలీసులు అయితే పూర్తి విచారణ చేపట్టారు. ఎందుకంటే ఇద్దరు కూడా డాక్టర్స్ కాబట్టి 2023 నుంచి పరిచయం ఉంది. అంటే దాదాపుగా ఒక 1.5 ఇయర్ అనుకుందాం. 1.5 ఇయర్ నుంచి ఈ 1.5 ఇయర్ మధ్యలో మరి ఏం జరిగింది, నిజంగానే ఈ డాక్టర్ స్వామికి మ్యారేజ్ అయిందా, మంచి ఫ్యూచర్స్ ఉన్నటువంటి ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఇట్లా పర్సనల్ లైఫ్లో ఎందుకని ఇట్లా ఈ ఘటనకు దారి తీసింది అనేది కూడా పోలీసులు పూర్తి విచారణ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కానీ లేడీ డాక్టర్ ఆల్రెడీ నీలోఫర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్, ఆమె ఫిర్యాదు చేసింది కాబట్టి ఇప్పుడు మహబూబాబాద్లో ఈయన పీడియాట్రిక్ డాక్టర్. సో మరి ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన అనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టిండ్రు. నిజంగానే మహిళా డాక్టర్ చెప్తున్నట్టుగా లైంగిక దాడి జరిగిందా, నిజంగా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అనేది కూడా విచారణ చేపట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు